ఏ మన్యుడు ఏ ప్రాంతాన్ని ఇస్తారో అవన్నీ కూడా మీరు తీసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. రాత్రికాల సమయంలో గడిచిన కాలమే దేవుని విరోధమైన జీవితము చాలు. గడిచిన కాలంలో బ్రతికే వాగ్దానానికి వ్యతిరేకమైనది ఇక చాలు. నూతన సృష్టిగా మార్చబడాలని ఈ నూతన అవసరాన్ని ఇచ్చిన దేవుడు గడిచిన కాలపు జాతుల గురించి ఇక చాలు అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ మన జీవితంలో కూడా గడిచిన వీటి గురించి చాలు అంటున్నాడు. చదువు సమయం 2వ గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం. చేయించినప్పుడు దేవుడికి కోపం వచ్చి దేవుడు ఉగ్రత వచ్చినప్పుడు మీరు చదువుకోవడానికి బాగా ఉంటుంది. దూతను పంపించినప్పుడు ఆ దూత ఏం చేస్తుందట? జనులు ఏం చేస్తే నాశనం చేస్తుంది. ఆ దేవుడి పడి నా పిల్లలు కీడు చేయరు. ఇక చాలు. మేలు ప్రతిపక్షవలసిన నీవు మేలు చేసే దేవుడు ఏంటా? ఆయన పాపం రప్పించేలాగా, ఆయన ఉగ్రత తెచ్చేలాగా, ఆయన సంతానం పొందేలాగా నువ్వు ప్రవర్తిస్తే కనుక కీడు కూడా వస్తుంది. దావీదంత భక్తుని జీవితంలోనే వారి పరిపాలనలోనే సమానమైన దూతలు పంపించి కీడును పంపించిన దేవుడు నీ కుటుంబముగా నీ వ్యక్తిగతంగా భక్తి జీవితంలో ఏమాత్రం మార్పు లేకుండా నూతనత్వాన్ని చూపించకుండా నూతన సృష్టిగా మార్చబడకుండా ఉంటే కనుక కీడు అనుభవించవలసి వస్తుంది. దావీదును దేవుడు ప్రేమించి ఆ దూతతో ఏం చెప్పాడంటే ఇక చాలా అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోవునప్పుడు యెహోవా కీడును గురించి సంతాపం ఉంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయ దూత కీడు చాలు. అంటే నీ నా జీవితంలో ఏమి స్వాధీనపరచుకోవాలి అంటే కనుక కృపను స్వాధీనపరచాలి, కీడును విసర్జించాలి. కృపగా ఈ సంవత్సరంలో మనకంటే గొప్పగా ప్రవేశించలేదు. కృప కలిగిన దేవుడు నీవు నాకు అనుమతించినప్పుడు ఆ కీడును వెంటాడకుండా, ఆ కీడును అనుభవించకుండా, దేవుడు ఆయాసం తెచ్చేది మన జీవితంలో లేకుండా ఉంటే కనుక ఏమి స్వాధీనపరచుకుంటావు అంటే కనుక ఇశ్రాయేలు ప్రజలు స్వాస్యాలైన వారికి నియమించిన నిర్ణయించిన సమస్తాన్ని ఎలాగా వారు పొందుకుని అనుభవించారో దేవుడికి వ్యతిరేకమైన విరుద్ధమైన ఆ వ్యతిరేక భావాలను విడిచిపెడితే కనుక నీవు కూడా కృపను స్వాధీనపరచుకున్నప్పుడు రాస్తుంది. నీవు నేను అనుభవిస్తున్న కీడు ఇంకా చాలు. ఎంతవరకు కీడు అనుభవించుకుంటే కనుక అది చాలు. మనం కృపను స్వాధీనపరచుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో కృపను స్వాధీనపరచుకోవాలి. 2వ మాట రాజు 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దినప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదిలీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గల వాడే యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును. మనసులో బ్రతకాలని ఉండే కానీ యెజబెల్ చంపేస్తుందేమో, యెజబెల్ చంపేస్తుందేమో అన్న భయంతో దేవుడు మాట్లాడేసరికి, దేవుడు గుర్తు చేసరికి ఏమంటాడు తెలుసా? నా జీవితము చాలు చాలు
భక్తులు నీ సన్నిధికి పిలువబడ్డారు. అబ్రహాము అనే గొప్పవారు, ఇస్సాకు అనే గొప్పవారు, యాకోబు అనే గొప్పవారు, నీ ద్వారా పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు గడించిన వారు అందమైన సన్నిధికి పిలువబడ్డారు. నాకు ఈ జీవితకాలం చాలు. జీవనాలు యోగంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు పిలుచుకోవాలో, ఎంతవరకు ఈ భూమి మీద ఉంచాలో దేవుడికి తెలుసు కనుక ఏలియా తీసుకోమన్నప్పుడు తీసుకోలేదు దేవుడు. అలాగే నీ ద్వారా నా ద్వారా కొన్ని పర్యాలు తీసుకుపోయేటప్పుడు నీవు కూడా నేను కూడా అనుకున్నాను, చచ్చిపోతే చాలు. అలా అనుకునేవాడు కంటే, అలా అనుకుంటే కనుక దుష్టుడైన వెంటనే ప్రవేశిస్తాడు. ఎందుకంటే అలాగా నాశనం చేయాలనే ఆలోచన. ఏలియా జీవితంలో దేవుడు చెప్తున్నాడంటే, ఇదిగో నేను పంపించిన మహారాజును నీకు శక్తిని ఇచ్చిన ప్రయాణంకి బలం తెచ్చుకో అంటే మరణాపేక్ష నా పిల్లలు కంటే నేను గొప్పవాడు, చాలు ఈ బ్రతుకు చాలు అంటున్నాడు. ఏలియా ఆ మొదటి పురుషుడి కింద పడుతున్న పాటలో ఏమిటో తెలుసా? నిరుత్సాహం, నిరాశ. ఏంటా నిరాశ అంటే, నన్ను యెజబెలు బ్రతకడు, నీ మీద తీసుకో, నీకోసం నా కోసం ఒక ప్రణాళికని ఈ భూమి మీద పంపించిన దేవుడు ఆ ప్రణాళిక నెరవేర్చాలని, నిన్ను నన్ను దినదినము మొదలు పెట్టాలని, బలపరచాలని, నడిపించాలని అనుకుంటూ ఉంటే కనుక బాహ్యంగా లోకంలో కుటుంబంగా భర్తను బట్టి, భార్యను బట్టి, బిడ్డలను బట్టి, లోకాన్ని బట్టి, నిందలను బట్టి, కలిగిన శ్రమను బట్టి నాకు చాలు చచ్చిపోతే అనుకుంటున్నావేమో. ఆ నిరాశ అనేది నీలోనికి నాను దుష్టుడైన అపవాది అన్ని మాటలు సంధిస్తాడు. దేనికి పడకపోతే నిరాశ అనే మాటని సంధిస్తుంది. దాని పడడం ఎవరు కూడా, ఏది కూడా ఆ నిరాశ అనేది చాలు అంటున్నారు. నా భర్తకి నమ్మకంగా ఉంటున్నాను, నా భార్యని సమస్యలు సమకూరుస్తున్నాను, నా పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నాను, లేదా శ్రమ మీద ప్రయాసపడుతున్నాను అని నువ్వు అనుకున్నప్పుడు ఇంకా ఎందుకు దేవుడు దృష్టి సాగు అన్నది దేవుడు. అంటే నిరాశ అనే ఆయుధం కూడా దుష్టుడు సంధించేది. ఈ జీవితంలో, ఈ నూతన సంవత్సరంలో దినదినము జీవింపబడాలి తప్ప నిరాశగా నిరసని పోకూడదు. అందుకనే రెండవదిగా నిరాశ కాదు, మన బలాన్ని స్వాధీనపరచుకో. బలం తెచ్చుకునే ముందు ఈ సంవత్సరం అలాగే ముందు దేవుడు నిర్ణయించిన ఆయుష్ ఉంది. అందుకు నీవు ప్రయాణ విశ్వాసంగా కొనసాగు. మొట్టమొదటిగా కీడుగా చాలు, దేవుడి ఉన్నతమైన కృపను స్వాధీనపరచుకోవాలి. రెండవదిగా నిరాశకు చాలు, దేవుడి బలాన్ని స్వాధీనపరచుకోవాలి. మూడవ మాట అదే రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము కానీ నీడ 10 గడులు వెనకకు నడుచుట చాలును. ఎవరంటున్నారు ఈ మాట? హిజ్కియా చెప్తున్నాడు. హిజ్కియా చాలు అని అనుకున్నంత దేవుడు ఆయుష్ కదా, హిజ్కియా చెప్పాడు కదా, అంతవరకే ఇచ్చాడు ఆయుష్. అంతవరకు దేవుడు ఆయుష్ అనడానికి కారణం ఏంటంటే, ముందు ఏముంది అంటే హిజ్కియా జీవితంలో రోగం ఉంది, క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ వ్యాధి, రక్తగడ్డ వేసేసింది, క్యాన్సర్ గడ్డ వేసేసింది. దాన్ని బట్టి చాలు అనుకుంటున్నాడు, ఎంతైతే చాలు అనుకుంటున్నాడు. రోగం కలిగిన వారి జీవితంలో కూడా ఈ బాధ అనుభవించడం కంటే, ఈ బాధ భరించడం కంటే, ఈ సుదీర్ఘమైన రోగం గురించి